అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవుడికి పూజలు చేసేవారంతా దైవభక్తులైపోరు. నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్నవారే దైవభక్తులు. భక్తి ఉన్నవాడు పాపం చేయలేడు. ఎందుకంటే దైవం ధర్మప్రియుడు. ధర్మాన్ని తప్పితే భక్తి అనిపించుకోదు. భక్తికి ధర్మం ప్రాణం. గుళ్ళు గోపురాలు తిరిగేవారు, దేవుడి పూజలు చేసేవారందరూ భక్తులేనని చెప్పడానికి లేదు. తమ కోరికలను తీర్చుకోవడానికి ఎవరికి వీలైన మార్గాన్ని వారు ఆశ్రయిస్తారు. అలా కొందరు దేవుణ్ణి కొలుచుకుంటారు. వారికి దేవుడి పట్ల అసలైన శ్రద్ధ ఉండదు. వారందరినీ భక్తులు అనే వర్గం క్రింద జమకట్టకూడదు. అలాగే ప్రజల్లో తమ కోరికల కోసం దేవుడి పట్ల చూపించే ఆసక్తిని వాడుకొని సొమ్ము చేసుకునే వ్యాపారులు ఉంటారు. వారిని భక్తులనుకోవడం పొరపాటు. పాపం ఉన్న చోట భక్తి ఉండదు. దైవశక్తి జాగృతం కాదు. దేవాలయాల దగ్గర చేరే గుంపులందరికీ దైవత్వం పట్ల ఆసక్తి ఉండదు. భక్తుడు భగవంతుణ్ణి నామ గుణ మహిమల పట్ల ప్రేమ కలిగి నిరంతరం ఆచింతనలోనే కాలం గడుపుతూ సత్యం, అహింస, శుచి, దయా వంటి సద్గుణాలను అలవరుచుకుంటాడు. నిజంగా భగవంతుని అనుగ్రహం ధర్మపరునికే లభిస్తుంది. ధర్మం, ప్రేమ ఈ రెండూ కలిస్తేనే భక్తి. మంది చేరే చోట సొమ్ము చేరుతుంది. ఆ సొమ్ముని స్వాహా చేయడానికి అక్రమార్జనాపరులు చేరుతారు. అదేవిధంగా దేవుడి సొమ్మును స్వాహా చేసే మహాపాపాత్ములు బయలుదేరుతారు. అలాంటి కొంతమంది దేవాలయాల్లో ఉన్నంత మాత్రాన భక్తులైపోరు. వారి పాపాలు పరిహరింపబడవు. సరికదా? బయట చేసే మోసాల కన్నా దైవత్వాన్ని మోసగించి స్వీకరించడం అనే పాతకం మరీ బలవత్తరమైనది. కనుక భవిష్యత్తులో వారు, వారి తర్వాత తరాల వారు బాధాకరమైన జీవితాన్ని అనుభవించి తీరుతారు. తాత్కాలికంగా వారు లబ్ధి పొందినట్లు కనపడినా భవిష్యత్తులో వారు నరక సమీపమైన వేదనను అనుభవిస్తారనడంలో సందేహం లేదు. అటువంటి వారిని చూసి అదే భక్తి అని, అదే ఆధ్యాత్మికత అని పొరపడవద్దు. పాపం ఉన్న చోట పరమాత్మ ఉండడు. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.